హలో! హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే పొద్దున్నే మా బుడ్డోడు లేచి రెడీ అయిపోయిండు. మేము కూడా లేచి రెడీ అవుతున్నామనమాట. ఎందుకంటే ఈరోజు 45 డేస్ వ్యాక్సిన్ ఉంది వాడికి. సో, వేయించాలని హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్తున్నామన్నమాట. ఇక్కడైతే మేము లోపలికెళ్తున్నాము. ఓపీ తీసుకుందామని ఓపీ దగ్గరికెళ్తే అక్కడ చాలా లైన్ ఉంది. ప్లస్ అక్కడ అడిగితే ఓపీ ఏమి అవసరం లేదన్నారు చిన్నపిల్లలకి వ్యాక్సిన్ కోసం. సో, మేమక్కడ ఓపీ అవసరం లేదనేసరికి మేమైతే పైనకెళ్ళిపోయినాం డైరెక్ట్‌గా ఎళితే గానీ అక్కడ పైన గూడా చాలా లైన్ ఉంది వ్యాక్సిన్స్ దగ్గర. సో, నేనైతే అక్కడ బుడ్డోడిని ఎత్తుకొని కూర్చుంటే వెనకాల అత్తయ్య లైన్‌లోనున్నారు. వాళ్ళు డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాక వ్యాక్సిన్ ఏస్తారనమాట. నాకైతే చాలా బాధ అనిపిచ్చింది. నాకు లిటరల్‌గా ఇంజెక్షన్ అంటేనే చాలా భయం నాకేయించుకోవడానికి. మా చిన్నోడికి ఏసేసరికి నాకసలు ఎందుకో చాలా అంటే చాలా బాధ అనిపిచ్చింది. ఏడవడం ఒక్కటే తక్కువ నేను. వాడైతే చాలా ఏడ్చిండు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వేయించాల్సొచ్చింది. అంత కాదు అనిపిస్తే మాత్రం నేను అసలు వేయించేదాన్నే కాదు. నాకు ఇష్టమే లేదు అసలు వ్యాక్సిన్స్ అవన్నీ వేయించడం. అవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి వేయించాలి కాబట్టి తప్పదు కాబట్టి వేయించినాము. సో, అక్కడ వ్యాక్సిన్ తీసుకున్నాక వాడైతే ఏడ్చిండు బాగా. నాకు చాలా బాధ అనిపించింది. 45 డేస్ వ్యాక్సిన్ అయితే వేయించేసినాం మేము ఈరోజు వాడికి. వాడి ఇంటికి వచ్చినాక అయితే పాపం నిద్రపోయిండు నొప్పికి. ఏమంత సతాయించలేదు. సతాయిస్తాడేమో అనుకున్నాను. కానీ వాడు పెయిన్‌కి అలానే నిద్రపోయిండు. ఏమంతా లేచి ఏడవడం లాంటివి లేచినప్పుడు మాత్రం ఏడ్చిండు. నొప్పి అవుతుందేమో పాపం. సో, ఇలాగా